మనము ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలనేసి అంటారు కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. మనం చూసుకున్నట్టయితే మాత్రం అనసూయ గారు దీపాకి నిజం చెప్తారా లేదా, అలాగే కార్తీక్ బాబు చెప్పిన మాట ఏమని చెప్పింది దీప, దానికి రియాక్షన్ ఎలా ఇచ్చింది, ఎవరన్నా చెప్పిన మాట అబద్ధం అవ్వచ్చు కదా, కార్తీక్ బాబు అయితే నిజమే చెప్తాడు, కానీ కార్తీక్ బాబు చెప్పిన మాట అబద్ధం అవ్వచ్చు కదా అనేసి దీప అయితే మనసులో అయితే అనుకున్నాను కదా. దానికి అన్నిటికీ న్యాయం చేస్తారా లేదా డైరెక్టర్ గారు, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి ఈరోజు ఏం జరిగింది అన్నీ మాట్లాడదాం. ఎవరైనా కొత్తగా వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏమంటే, నేను ఆల్రెడీ ఒక లైవ్ అయితే చేశాను దీనిపైన. ఆ లైవ్కి మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లైవ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను, మన ఛానల్లో ఉంది. లైవ్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే కార్తీక దీపంలో అప్కమింగ్ ఎపిసోడ్స్లో చాలా డౌట్స్ అయితే అడిగారు మీద కస్టమర్లు. అందరూ అడిగారు కదా, ప్రేక్షకులు అంతా అడిగారు కాబట్టి ప్రతి ఒక్కదానికైతే నేను సమాధానం చెప్పాను. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఏమేమి సమాధానం కావాలనుకుంటున్నారో, నేను కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఈరోజు మాత్రం గూస్ బంప్స్ అంటే ఎలా ఉంటాయో ఈ విధంగా అయితే చూపించాయి మనకు. నిజంగా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కార్తీక్ బాబు నిజం చెప్తా అంటే దీపాకి 25 సంవత్సరాలు వాళ్ళ నాన్న అనేసి ఒకరు అనుకుంటే, ఇప్పుడు మన నాన్న కాదు వేరే వాళ్ళు మన నాన్న అనేసి తెలిస్తే ఎలాంటి మూమెంట్స్ వస్తాయి మీరే అర్థం చేసుకోండి. అలాంటి మూమెంట్స్ అయితే దీపాకి వచ్చాయి. నిజంగా డైరెక్టర్ గారు మాత్రం సీరియల్ని అటు తిప్పి అటు తిప్పి ఫైనల్గా అయితే ఒక కొలికి అయితే తీసుకొచ్చారు. ఆ కొలికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక మాట అన్నాను కదా మీకు, ఎక్కడైతే పడేస్తామో అక్కడ ఏరుకోవాలనేసి. ఆ ఏరుకునేది ఇప్పుడు ఎక్కడైతే అనసూయ గారికి వాళ్ళ నాన్న మాట ఇచ్చారు, కుబేర గారు మాట ఇచ్చారో అదే మాటని ఇప్పుడు మన దీప అయితే తీసుకుంటుంది. మా నాన్న పైన ఒట్టేసి చెప్పు ఏం జరిగింది అనేసి అంటే, అక్కడ అనసూయ గారు అయితే ఖచ్చితంగా నిజం చెప్పాల్సి వస్తుంది. నేను ఈరోజు కాదు, నేను ఏ రోజైతే కార్తీక దీపం గురించి నిజం తెలిసిందో ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను, అనసూయ గారు కీలక పాత్ర పోషిస్తారు అనేసి నేను 100 సార్లు కాదు 1000 సార్లు అయితే చెప్పింటాను. ఆ 1000 సార్లకైతే న్యాయం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మీరు ఎపిసోడ్ చూసుకోవచ్చు. నా ప్రేక్షకులందరికీ నా రివ్యూలు చూసే వాళ్ళందరికీ నేను చెప్పిండేది జెన్యూనిటీ అనేసి నాలో ఉండే, అంటే నేను థింక్ చేసే విధానం కరెక్ట్ అనేసి మీరు కూడా అనుకుంటా అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది నేను అనుకునేది కరెక్ట్ అనుకుంటా అంటారు అనేసి. నిజంగా ఈరోజు గూస్ బంప్స్ అనేది అనిపించింది. రేపు ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ దీప ఏం చేస్తుంది ఏమనేసి మీకు తెలిసి కామెంట్ చేయండి. నేను అయితే లైవ్లో ఆల్రెడీ చెప్పినాను దీప ఏం చేస్తుంది ఎక్కడ అనేసి. మీరైతే లైవ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.